శ్రీ బుడుసు వెంకటేశ్వర్లు గారు మన ప్రాచీన మహర్షుల చరిత్ర రెండవ భాగం 15/1/25 సంక్రాంతి శుభాకాంక్షలతో స్వాగతం. అగస్త్య మహర్షి గురించి చెప్పుకుంటున్నాం. సముద్ర ఉదకాలని ఆపోషణం పట్టడం. కృతయుగంలో ఒకప్పుడు వృత్రుడనేటువంటి రాక్షసుడు కాలకేయాదులు అనేటువంటి రాక్షసులతో కలిసి ఇంద్రుణ్ణి జయించి దేవతల రాజధాని దేవతలందరినీ బాధిస్తుండగా వాడు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకొని బ్రహ్మ వాళ్ళతో దధీచి దగ్గరకు వెళ్ళి అతని అస్థులను ఎముకలను తీసుకొని వృత్రుడు ఇంద్రుడు జయిస్తాడని చెప్పగా సరస్వతీ నదీ తీరం కాడికి వెళ్ళి దధీచిని ప్రార్థించారు. దేవతలు ఆయుధంగా అతని అస్థులను చేశారు. స్పష్ట ఇచ్చిన వజ్రాయుధం చేత ఇంద్రుడు వృత్రుడిని చంపాడు. కానీ కాలకేయ గణాలు పగలెల్లా సముద్రంలో దాగి శక్తియుక్తులై ధర్మచరితులైన ఋషులను చంపితే కానీ జగడంకు అపాయం వాటిల్లదని కాలకేయాదులు వశిష్ఠ ఆశ్రమంలో 197, శవన ఆశ్రమంలో 197 మంది, శవనాశ్రమంలో 100 మంది, భరద్వాజాశ్రమంలో 25 బ్రహ్మ విధులు భక్షించేశారు వాళ్ళు ఆ త్వష్ట అనేవారు. ఇట్లా ఉపద్రవం రావటం చేత కాలకేయాలను ఎలా వధించాలో తెలియక ఇంద్ర యమాగ్ని వరుణులు కుబేరాదులంతా విష్ణుమూర్తిని ప్రార్థించి విష్ణుమూర్తి వాళ్ళ మొరలు ఆలకించి అగస్త్య మహర్షి ఆ సముద్ర జలాన్ని పానం చెయ్యగలడని అప్పుడు రాక్షసులు బయట పడగా వాళ్ళని చంపమని చెప్పారు. వెంటనే వీళ్ళంతా అగస్త్యుడి దగ్గరికి వెళ్ళి తమ వచ్చిన పని చెప్పారు. అగస్త్యుడు దేవతాకోధితార్థం యక్షగణాల బాధను పోగొట్టడానికి సముద్రాన్ని ఒక్కసారిగా ఆపోషణగా పెట్టారు. త్రిజగజ్జనులంతా కూడా ఆశ్చర్యం పోతారు. దేవయక్షగణాలు అభినందించి అంతే అప్పుడు కాలకేయాది గణాలు బయటపడించే దేవతలు విజృంభించి అసురులను నిశ్శేషంగా చంపి తర్వాత పీత సముద్రుడని పుషకీకృత సర్వపదోది పయస్కుడైన ముని అని అన్నయ్య గారు ఎక్కడో రాశారు. మునినాథనీ అనుగ్రహమున నిగ్రహముడిగే సఖిం భువనములకి స్వయంభవ భయపూర్ణముగా వనరింపు నీవ కాన యౌరుడు ఎవరింపరు అని ఆ వేళ జంతువులకు ఆశ్రయం కనుక రిక్తమై ఉండరాదు తిరిగి పూరించమని పోడుకొని. కానీ అగస్త్యుడు దేవతల ఈ సముద్ర జలమంతా నా ఇదివరకే జీర్ణమైపోయింది, నేనిప్పుడు మూత్రం ద్వారానే పూరింపగలను అన్నాడు. అలాగే చేశారు. ఆ కారణం వల్లనే ఇవాళకి సముద్ర జలం ఉప్పగా ఉండటానికి కారణం. పర్వదినాలలో తప్ప స్నానాదులకు అది పనికి రాదు అర్హంగా. అగస్త్యుడు శ్రీరాముణ్ణి ఉపకరించడం అంటే సహాయం. అగస్త్యుడు ఆ తర్వాత ఘోర తపో నియమాలు పాటించటానికి దండకావరణ్యానికి మధ్యంలో ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని అందులో ఉన్నాడు. ఆ సమయంలో శ్రీరామచంద్రుడు అరణ్యవాసం చేస్తూ శరభంగుడు, మందకన్ని మొదలైన మహర్షులను దర్శించి సీతాలక్ష్మణ సమేతుడై వాళ్ళ చేత పూజింపబడి సుతీక్ష్ణ మునీశ్వరుని ఆశ్రమానికి వెళ్ళి అక్కడ కొంతకాలం ఉండి తర్వాత శ్రీరాముడు అగస్త్యాశ్రమానికి సతీ సహోదరులతో వచ్చారు. అగస్త్య మహర్షి శ్రీరామ లక్ష్మణులు కౌగీత చేర్చుకొని మూర్ధాఘ్రాణం చేసి
ఆశీర్వదించి పురోభాగంలో ఉన్న సీతామహాసాధ్విని అభినందించి ముగ్గురకు అతిథి సత్కారాలు చేసి ఆనందించి అప్పటికి అగస్త్యుడు వానప్రస్థాశ్రమంలో ఉండటం చేత తత్ ఉచితంగా శ్రీరామాదులను పూజించి శ్రీరాముడికి దివ్యమైన ఖడ్గం, వైష్ణవమైన విల్, అమోఘ బాణాలు, అక్షయమైన అమ్ములపది ఇచ్చి గౌతమి తీరంగలో గల పంచవటి ఆశ్రమాన్ని నిర్మించుకొని ఉండటం మంచిదని రాముడికి చూసి సీతాలక్ష్మణ సమేతుడైన శ్రీరాముడు అగస్త్యుడు అనేక వందనాలతో స్తుతించి మళ్ళా ముందుకు బయలుదేరి వెళ్ళి తర్వాత కొంతకాలానికి శ్రీరామ రావణుల ఘోర యుద్ధం తరువాత రాముడు బాణ తీవ్రచేత రావణుడి బాణ తీవ్రచేత ముంచబడినటువంటి వాడు ఇక భావి కర్తవ్యం ఏమిటో తెలియనటువంటి సమయంలో అగస్త్యుడు శ్రీరాముడి దగ్గరికి వచ్చి శ్రీరాముడు విష్ణుమూర్తి అవటం జ్ఞప్తికి అతని అనంత ప్రభావాన్ని కీర్తించి తర్వాత శ్రీరాముడికి నిఖిల జయప్రదం నిఖిలైశ్వర్య మంగళ సౌఖ్యావహ అయిన దురితమైన దూరీకరణ ఆదిత్య హృదయమనే మహా మంత్రాన్ని సాదరంగా ఉపదేశించి శ్రీరాముడికి ఉత్సాహం కలగచేశారు. ఆదిత్య హృదయం రశ్మిమంతం సముజ్జంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వర సర్వదేవాత్మకోహేష తేజస్మీ రశ్మి భావన ఏష సేవాసురగణాన్ లోకాన్ పాతు గభస్తి ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివస్కంధ ప్రజాపతి మహేంద్రో ధనదక్కాదు యమసోమో యమాంపతి పితరో వసవస్సాధ్యాస్తినో మరుతో మను వాయుర్వహిని ప్రజాప్రాణ ఋతుకర్త ప్రభాకర ఆదిత్య సవిత సూర్య ఖగపూషా గభస్తిమాన్ సువర్ణ సదుదో భాను హే హిరణ్యరేతాదివాకర హరిదస్వ సహస్రాజ్ సప్త సప్తిర్మరీచిమాన్ తిమిరోన్మథన శంభు స్వస్థామత్తాండ అంశుమాన్ హిరణ్యగర్భశ్రీధర పవనో భాస్కరో రవి అగ్నిగర్భో అదితే పుత్ర శంఖ శిశిరనాశన వ్యోమనాథస్తమోభేది ఋగ్యజుస్సామపాలక ఘనవృష్టి రమాంబిత్రో అపాంబిత్రో లింఛవీధి ప్లవంగవ ఆతవీ మండలీ మృత్యు పింగళ సర్వతాపన కవిర్విశ్వో మహాతేజ రక్త సర్వభవోద్భవ నక్షత్రగ్రహతారాణం అధిపో విశ్వభావన తేజసామపి తేజస్వి ద్వాదశాత్మన్నమోస్తుతే నవ పూర్వాయ గిరయే పశ్చిమే గిరయే నమ జ్యోతిర్గణానాం పదే దివాధిపతయే నమః. జయాయ జయభద్రాయ హర్యస్వాయ నమో నమః. నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః. నమో ఉగ్రాయ వీరాయ పారంగసారంగాయ నమో నమః. నమః పద్మప్రబోధాయ మత్తాండాయ నమో నమః. బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్యవత్ససే భాస్వదే సర్వభద్రభక్త్యాయ రౌద్రాయ బుభుషే నమః. తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయామితాత్మనే కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః. దత్తచామీకరాభాయ వహనయే విశ్వకర్మణి నమః. తమోభివిఘ్నాయ రుచయే లోకసాక్షిణి నాశయచ్చేష వైభూతం తదేవ సుదిత ప్రభు పాయచ్చేష తపత్యేష వర్షచ్యేష గభస్తి ఏష సుప్తేషు జాగత్ భూతేషు పరిస్థితః ఏష ఏవాగ్నిచైవ ఏష ఇచ్చైవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్నిహోత్రిణ వేదాశ్చ గతవశ్చైవ క్రతూనాం ఫలమేవ యాని కృత్యాని లోకే శ్లోకే సర్వ ఏష రవి ప్రభు. ఈ ఆదిత్యోదయం పారాయణ చేత శ్రీరాముడు అచిర కాలంలోనే రావణాది దుఃఖ రాక్షస సంహారం చేసి విజయలక్ష్మిని పొందారు. రాముడు రావణుని జయించిన తర్వాత అయోధ్యాపురంలో పట్టాభిషిక్తుడైన తర్వాత కణ్వాది మహర్షులతో అగస్త్య మహర్షి రాముడిని చూడటానికి వచ్చి అతన్ని సంస్తుతించారు. శ్రీరాముడు రావణాదుల జనన విజయాది వృత్తాంతాలు
అడగగా అగస్త్యుడికి అన్నీ వినిపించారు. మరొకప్పుడు సీతాదేవి వాల్మీకి ఆశ్రమంలో కుశలవులను కన్న తరువాత పుష్పక విమాన ఆరూఢులై పోతున్న శ్రీరాముడు అగస్త్యాశ్రమానికి వచ్చాడు. అగస్త్య మహర్షి తాము చేసేటువంటి యాగాలను పూర్తి చేసి శ్రీరాముణ్ణి పూజించి ఒక విచిత్ర రత్నమయ నవ్య విభూషణం విసగువగా శ్రీరాముడది ఎట్లా వచ్చిందని దాన్ని తాను గ్రహింపవచ్చునా లేదా అని అగస్త్యున్నే అడిగా. అగస్త్యుడు శ్వేతుడనే రాజర్షి వృత్తాంతాన్ని చెప్పి అతని ఈ భూషణాన్ని తనకిచ్చాడని, రాజులకు ఎవరైనా ఇస్తే అది తీసుకోవచ్చు అని చెప్పి శ్రీరాముడు ఆనందంతో దాన్ని తీసుకొని దండకారణ్య వృత్తాంతం అగస్త్యునికి పూర్తిగా చెప్పి అగస్త్యుడిని కీర్తించి మళ్ళీ అయోధ్యకి వెళ్ళాడు. అగస్త్య మహర్షి నహుషుని శపించాడు. ఒకప్పుడు నహుషుడనే రాజు బ్రహ్మవిధుడై 100 యజ్ఞాలు చేసి ఉత్తమాలైన కుమారులను కని దేవత్వం పొంది ఇంద్రుడు విశ్వరూపుని చంపిన పాపానికి భయపడి పారిపోగా దేవతల అభిప్రాయాన్ని పొంది ఇంద్రమే పదవిని అధిష్ఠించాడు. కానీ కాలక్రమంలో ఐశ్వర్య మదాంధత భోగలాలత వృద్ధి కాగా నహుషుడు శచీదేవితో పొత్తు కోర. ఉత్తమ పతివ్రత అయిన శచీదేవి ఉపాయం ఆలోచించి ముని వాహనుడై తన దగ్గరికి వస్తే అతని అభీప్సం తీరుస్తానని వర్తమానం నహుషుడు వివేక విహీనుడు కార్యవృత్తి రహితుడై సహస్తోత్తమ వైశ్వ బ్రాహ్మణ ధృతమైన రథానికి బ్రాహ్మణ అవమానం చేసిన ప్రసంగవశంతో గో సంప్రోక్షణంలో చెప్పబడిన బ్రాహ్మణులైన మంత్రాలు తనకు ప్రమాణాలు కావని ఋషులతో వాదించ పూర్వాచార్యుల మంత్రాలు నిందించడం అజ్ఞానమని అగస్త్యుడనగా నహుషుడు వాణ్ణి తలపై తన్నాడు. అగస్త్య మహర్షి అలాంటి ఘోర కృత్యాన్ని చూసి భరించలేక వెంటనే అత్యుగ్రాహివి కమ్మనిచ్చాడు పాము. తక్షణమే నహుషుడు చక్రాసనాన్ని వదిలేసి క్రూర సర్పమై వస్తూ అగస్త్యుని పాదాల మీద పడి మహాత్మాక్షణి నేనింత పశ్చాత్తాప్తుడయ్య బలవద్విధి వైపరీత్యాన్ని తప్పించ ఎవరితరం కావలసి ఉంది కనుక నన్ను పూర్వస్మృతి చెడకుండా బలవంతులైన జంతువులన్నీ బట్టి పహిలీనం అయినట్లుగా శాపమోక్షానికి ఉపాయం ప్రసాదించమని అడిగితే కృతాంజలి వేడుకుంటే అగస్త్యుడు వెంటనే కరుణించి అతని వరాన్ని అనుకే ఆహా మన మహర్షులు ఎంత దయాపరుడో అంటున్నాను. అగస్త్య మహర్షి 12 వార్షిక యజ్ఞం 12 ఏళ్ళు. ఒకనప్పుడు అగస్త్య మహర్షి 12 వార్షిక యజ్ఞం ప్రారంభించారు. మహాయజ్ఞంలో 12 ఏళ్ళు జరిగి ఆ యజ్ఞానికి దివ్యా అనుభవం గల పరమమును దృత్విజులై నిజ ప్రౌఢి అఖిల తంత్రాలతో నడుపుతున్నారు. కానీ ఒక కారణం చేత ఇంద్రుడు వర్షించల, ఓషధులు వికలత్వం పొందాయి. అది చూసి మునీశ్వరుడు అగస్త్యుని అన్నదాన విధి ఎలా నెరవేరుతుందో అని భయపడటం ప్రారంభించి వ్యాయమ్మతమైన ద్రవ్యాన్ని కాని ఇంకొక ద్రవ్యాన్ని అతడు వినియోగింపడు కదా, మరి వానలు లేకపోతే మనులకు ఎలా అవుతుంది భోజనం పెట్టగలడని వాళ్ళంతా అనుమానపడ్డ. అగస్త్య మహర్షి ఇది తెలిసి ఇంద్రుడు పదవి వహించి జగాన్ని కాపాడతానని, లేకపోతే 3 లోకాలకు బహుళ ఉదార ద్రవ్య లోటు కొన్నతో వాళ్ళనెల్లా తెప్పదని తన శక్తి సంపన్నతను విశదీకరింపగా మునివరులంతా అగస్త్యుడు తపోధనం వ్యయింపక్కర్లేదని తామే తెచ్చుకొందామని వంతలు పక్కి యాగకార్యాన్ని నెరవేర్చడం మొదలు పెట్టగానే దేవేంద్రుడు ఈ సంగతి తెలుసుకొని భయభ్రాంతుతో కుంభవర్షి కొరియగా సంభోగాల పంపి వెంటనే బృహస్పతిని వెంట తీసుకొని వచ్చి వినయమితమిత గాత్రుడై అగస్త్యుణ్ణి శరణుదొచ్చి మందించమని వేడుక.
అప్పుడు అగస్త్యుడు అతన్ని గౌరవించి అర్చన చేసి శాంత ప్రియ వచనాలకు అందరికీ ప్రమోదం కల్పించి ఇంద్రుడిని బృహస్పతిని పంపేశారు. తర్వాత త్రిలోక విజితంగా జన్మం యజ్ఞం పూర్తయిపోయి అగస్త్యుడు వినయ విధేయులతో పరమాలైన ఋత్విదులకందరి అర్చనలిచ్చి ఆమంత్రించి అపూర్వ మహోత్సవాన్ని అగస్త్యుడు తారక బ్రహ్మోపదేశం పొందటానికి అవిముక్త క్షేత్రానికి వెళ్ళి అక్కడ విశ్వేశ్వరుణ్ణి సేవిస్తున్నారు. దేవతలు అగస్త్యుడి కోసం వెతకడం. అలా ఉంటే వింధ్య పర్వతం మేరు పర్వతంపై గల అసూయ సూర్యుడు తన చుట్టూ తిరగటానికి మేరు పర్వతం చుట్టూ తిరిగితోంది అనే కోపం కారణంగా ఒకప్పుడు మిక్కిలి పెరిగి సూర్య నక్షత్రాల గమనాన్ని అవరోధం కలిగి అందుచేత రాత్రేటో పగలేటో తెలియకుండా కంగారు పడిపోతున్నారు. కనుక దేవతలంత ప్రార్థించిన వింధ్యకి ఆ కోపం తగ్గల. వాళ్ళప్పుడు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నారు. బ్రహ్మ అతన్ని తన వల్ల కాదని అవిముక్త క్షేత్రంలో తపము చేసుకున్న అగస్త్య మహాముని, అంటే అవిముక్త క్షేత్రం కాశీ సమర్థుడని పోయి అతన్ని సేవించమని చెప్పారు. వాడు విని బ్రహ్మదేవింది కప్పిన బదులై భూలోకంలో కాశీ పట్టణానికి వచ్చారు. పంచాక్షరీ మంత్ర పారాయణములకు యవ్వాని విమానంబు ఏడుగడై దర్పోద్ధతుల అగు వాతాపి ఇల్వలు వధశిరాస్థానం యవ్వాని కుక్ష అని యవ్వాని వ్యావసారకములకు పూర్ణాంబు భాండంబు పొరిటి ఇల్లు మెరసి లోపాముద్ర మెలుగు పాలిండ్లపై పవడించు యవ్వాని భవ్యము కసరి యవ్వాని కంఠహుంకారకు కొండ చిలువ కులమ్ములో కూల్చెనహుడు అట్టి పరమ మహాతేజు అలఘుతేజు వెదకిరి ఆనందములో విబుధవడు. కాశీఖండంలో శ్రీనాథుడు రాసిన తర్వాత అక్కడ పెద్ద వలన కందువ ఎదిగి నెమ్మదిగా వాడు అగస్త్యాశ్రమంలో అగస్త్యుని పుణ్యాశ్రమంలో దివ్య మహిమలెన్నో కనపడ్డాయి. అక్కడ ఆడ ఏనుగు తొండమెక్కి సింహపు పిల్లను లాలిస్తోంది. తన వాడి గోళ్లతో పులి లేని పిల్ల మొగమెత్తి ముద్దాడుతోంది. తోడేలు చింబోతును దిగి కౌగిటలా చేర్చుకొని ప్రేమిస్తోంది. అలాగే ఎండ తాకే వేళ ముంగిసకు పాము పడగ విప్పి గొడుగుగా పట్టుకొని అలాంటి కొండ గొర్రెలు కోతులతో పొత్తు కలిగి మెలుగుతారు. అలాంటి వింతలు గల అగస్త్యాశ్రయాన్ని చూసిన దేవతలు పొందిన ఆనందానికి అవధి లేదు. దేవతలు అగస్త్యుని కొలరు. అలా కాశీకా నగరానికి గురోడ సుత్త దూరంలో గంగా తీరంలో బ్రహ్మలోకంలో తన చంద్రుడు వెలయు అగస్త్యుని పర్ణశాలకు వెళ్ళి లోపాముద్రా సహితుడైనటువంటి మహర్షిని దేవతలు చూశారు. అగస్త్య మహర్షి అప్పుడు నిమిషానికి భక్తి పారవశ్యంలో పార్వతీ వల్లభుని మనోహరమైన కంఠస్వరాన్ని అనేకసార్లు స్తుతిస్తున్నాడు. కొంతసేపు ఆ మహాత్ముడు యోగ నిరూఢి నుండి బయటికి వచ్చి ప్రసన్నుడై ప్రశాంత ముద్ర ధరించి ఉన్న సమయంలో జయ జయ ధ్వానాలతో దేవతలు మొక్కి అతని దగ్గరికి వెళ్ళి తమకు సత్కారం చేసి సుఖావీసులు చేసి వచ్చిన పడి అడిగారు. బృహస్పతి అగస్త్యుడితో వచ్చిన పని చెప్పరు. దేవతలు కోరిన కోరికపై బృహస్పతి అగస్త్యుడికి నమస్కరించి స్తుతించి పక్క ఉన్న లోపాముద్ర సాధ్విని ప్రస్తుతించి ఇలా, మణిచంద్ర నువ్వు ప్రణవము, ఆమె వేద విద్య, నువ్వు తపస్సు, ఈ సాధ్వి శాంతి, నువ్వు ఫలం, ఈమె సత్క్రియ, నువ్వు సూర్యుడు, ఈమె చైతన్యల, నీ యందు బ్రహ్మతేజం, ఆమె యందు పతివ్రతా తేజం ప్రజ్వరిల్లుతున్నాయి. మీ ఉభయుల తేజపుంజం మాకు క్షేమగుగాక అని వింఛ వృత్తాంతం సూర్యచంద్రాదుల గమనం ఆగిపోవడం, దానివల్ల లోకాలకు కలిగిన మహావిపత్తు తెలుసుకొని వచ్చిన దేవాధిపతులు పేరున చూసి ఇంఛ గర్వం వదిలి తీరుస్తానని చెప్పి
బయలుదేరమని అర్థించాడు. ఆ మాటలు విని అగస్త్యుడు దేవకార్య సిద్ధికి ప్రయత్నం చేస్తా, కాశీపతి అతని సతి మన పాల ఉన్నారు కదా, భయం లేదు, పోయి రమ్మని వాళ్ళందరినీ వీడ్కోలు పడి అగస్త్యుని అభయానికి వాళ్ళంతా ఆనందం పొందారు. అనేకమైన నదులు చేసి వీడ్కొని వాళ్ళ స్థానాలకు వెళ్ళారు. వింధ్యగర్వ అపహ అగస్త్యుడు దేవకార్య నిమిత్తమై పుణ్యరాశి అయిన కాశీని విడవలసి వచ్చినందుకు పరి విధాల పరితపి లోపాముద్రా సహితుడై అందరి దేవతల వద్ద సెలవు తీసుకుని ఎలాగో కాశీకి విడిచి కొంత దూరం వెళ్ళి సతిగలబడి సాధ్వి సుఖ దుఃఖాలకు కారణం లేక మానవులకు కలుగుతాయా, పరమ సుఖాకరమైన కాశీ క్షేత్రాన్ని వదిలిపోవాల్సిన దుఃఖ ప్రాప్తి మనం ఏం తప్పు చేశాం? కాశ్మీరంలో కుంకుమం అనేది దేశాపేక్ష, పగలు పద్మం రాత్రి కలువ వికసించటం కాలాపేక్ష, పుణ్యాత్ములకు సుఖం పాపాత్ములకు దుఃఖం సంభవాపేక్ష అదృష్టాపేక్ష, సర్వం ఈశ్వరాయత్తం అనేది ఈశ్వర అపేక్ష. ఈశ్వర ప్రేరణ కర్మమే సుఖ దుఃఖాలు కూరుస్తుందని నా ఉద్దేశం. ఈశ్వరుడు ఎవరిని రక్షింపదలుస్తాడు వాడి చేతే పుణ్యకర్మణాలు చేయిస్తాడు, ఎవరిని అది ఎవరిని చెరుపదలుస్తాడో వాడి చేత పాపకర్మాలు చేయిస్తాడు. ఈ కర్మలు కారణం ఉన్న మన అవిద్యతో కూడిన రాగద్వేషాది క్లేశ పంచ. ఈ కర్మ ఫలం ఇహ పరలోకాలలో ప్రాణులందరికీ జరుగుతుంది. కర్మకు హేతువైన క్లేశ పంచకం ఉన్నంతకాలం జననం మరణం శోకం దుఃఖం అన్నితో అని అనేక విధాలుగా బాధపడి ప్రయాణం సాగి వింధ్య పర్వత ప్రాంతం చేరారు. అగస్త్యుని దూరం నుండి చూసి వింధ్య పర్వతం వెనకటిలాగా ఒదిగిపోయి వెంటనే లోకోపద్రవం తొలగిపోయి గ్రహ గమనాలన్నీ మామూలుగా జరిగాయి. అప్పుడు పురుషాకృతి దాల్చి వింధ్య పర్వతం అగస్త్యమహర్షికి సాష్టాంగ నమస్కారం చేసి అతిథి సత్కారాలు చేసి ఇలా వేడుకొని పర్వతర మహానుభావ మృత్యుణ్ణి ఆజ్ఞాపించి కటాక్షించండి అని. అప్పుడు ఆయన మహానుభావ పర్వతరాజా మా దంపతులం ఇద్దరు దక్షిణాపథానికి తీర్థం చూడటానికి వెళుతున్నా, పెద్దల మయ్యాంగల నీ శిరశృంగాలు వెనక్కి దిగటం మాకు కష్టం కనుక మేము తిరిగి వచ్చేవారు నువ్వు తల ఉంచి అలాగే భూమి మీద ఉండు. అంతే మహాత్మా, చరాచర ప్రపంచంలో నీ ఆజ్ఞ చెయ్యని వాళ్ళు ఎవరయ్యా, అలాగే పడి ఉంటానని కటాక్షించమని పట్టారు. వింధ్య పర్వతం సహజంగా గల పెంపు కూడా కూలిపోయి మదమడికి సిగ్గుపడి చచ్చినట్టు పడి ఆసూయాగ్రస్తుల గతి. అలాగే అగస్త్యుడు దక్షిణ కాశీకి వెళ్ళటం. ఈ విధంగా భువ ఉద్రేకాన్ని పసిగట్టి అగస్త్యుడు దక్షిణ కాశీలో తన్ను చూసి తన కాశీ వియోగ ధవాద పోజాలని భార్యాసహితుడై తీర్థయాత్రలు చేసుకుంటూ మంద ప్రయాణ గోదావరి నదీ తీరంలో ఆంధ్రదేశం తర్వాత పంపా సరోవరం దండకారణ్యం దాటి పట్టిసం కోటపల్లి అంటే పట్టిసేమంటారు కోటిపల్లి, అలాగే వదివల మొదలైన చోట్ల దక్షవాటం అంటే ద్రాక్షారామం చేరి భీమేశ్వరుణ్ణి పూజించి సుఖించారు. పరోపకార పరాయణుడైన ఆయన సంపదలు పుంఖానుపుంఖంగా సంభవిస్తాయి. తీర్థస్నాన జపహోమ దేవతార్చన పరోపకారంగా పోలనేరు. పరోపకారం కంటే పరమ ధర్మం ఇంకొకటి లేదు కనుక లోకోపకారం. అగస్త్యుడు దక్షారామంలో పరమ సౌఖ్యాన్ని పొందాడు. దక్షిణ కాశీ ద్రాక్షారామం. అక్కడే దక్షుడు యజ్ఞం చేసి నాశనమై తర్వాత అతడు భార్యా సహితుడై వీరభద్ర శిఖరాన్ని చూసి దాని విశేషం లోపాముద్రకు ముందు చెప్పి తర్వాత కొల్హాపూర్ మహారాష్ట్రలో అక్కడ అమ్మవారి లక్ష్మీ అమ్మవారి దర్శనం. అగస్త్యకృత
లక్ష్మీ స్తోత్రం. కొల్హాపురంలో తల్లి నీవు చంద్రుడిలో వెన్నెల, సూర్యుడిలో ప్రకాశం, అగ్నిలో దాహక శక్తి, అలాంటి కళ్యాణమూర్తివైన నీకు నమస్తే. అమ్మా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు నీ కరుణా ప్రభావం చే సృష్టి స్థితి లయాలు జరుపుతా. ఇందిరా పండితుడన్న, శూర్యుడన్న, వివేకి అన్న, వదాన్యుడన్న, ధన్యుడన్నా, మన్మధుడన్నా, కళావిధుడన్న ఏమన్నా నీ కటాక్షమే, నీ అంశ విశేషమే. పురుషులలో భాగ్యం, స్త్రీలలో వికాస రేఖ, మరి సమస్తంలో సొంపు కనపడుతుంది. దేవి నువ్వు ఉన్న చోట రసవంతం, నీవు లేని చోట రసహీనం. నువ్వు కలవాడి సమస్త కలవాడు. నువ్వు అంటే లక్ష్మీ సంపన్నుడే అన్నిటికీ. నువ్వు లేని చోట రసహీనం, నువ్వు కలవాడి సమస్తం కలవాడు. నువ్వు లేనివాడు ఎమ్మి ఎందుకు పనికిరా. అలాంటి అబ్ధికన్య జలపూర్ణాలైన బంగారు కొండలు తొండాలతో ఎత్తిబట్టి ఎండువైపులా ఏనుగులు నిన్ను కొలుస్తుండగా, శంఖ పద్మ మహాపద్మ మకరాదు విధులు నియమాలు అర్చించుతుండగా, వింజామరుడు దేవగంధర్వ గుహ్యకాంగల నీకు వీచూపు విసురుతుండగా, మరొక వంక ఇంద్రాది దివిజ పదులు చేతులు స్తుతిస్తుండగా, పద్మ మధ్యన నిండుకొని అఖిల లోకాలను రక్షించే జగజ్జననివై నీకు కోటి మృక్కులు అని అనేక విధంగా స్తోత్రాలు చేసి ఆమె లక్ష్మి ప్రత్యక్షమై రుచివల నీ స్తుతికి సంతోషించ. నీకు రాగల 29వ ద్వాపర యుగంలో వ్యాసుడవై వారణాసిలో వేద శాస్త్ర పురాణ సంహిత ధర్మశాస్త్రాలు నువ్వు చెప్పగలవు. నీవిప్పుడు తుంగభద్ర తీరానికి కిష్కింధ ప్రాంతంలో ఉన్న స్వామి మలలు అనే అడవిలో ఉన్న కుమారస్వామిని దర్శించి అతని వల్ల కాశీ ప్రసక్తి తెలుసుకోవటానికి వెళ్ళు. స్వామి మల మేము చూసాం, కుంభకర్ణం వెళ్ళే దారిలో కనపడి అది లోపాముద్ర ఆదరించి ఆమెకు బహువిధాలైన దివ్యా ఆభరణాలు ఇచ్చి పెట్టు. అలా చరితార్థులైన ఆ దంపతులు ప్రయాణం చేసి చివరికి శ్రీశైలంచి అక్కడ ఒక చోట కూర్చున్న సమయంలో అగస్త్యుడు లోపాముద్ర శ్రీశైల మహాత్మాన్ని తెలిపి ఆ పర్వత శిఖరంలో చూస్తేనే చాలు ముక్తి కలుగుతుంది అన్నారు. అప్పుడు ఆమె నాథా ఈ శిఖరం చూస్తేనే ముక్తి కలుగుతుంటే ఇంకా చస్తే మోక్షం లేని కాశీ మనకు ఎందుకమ్మాయి అన్నదా. ఇక్కడే ముక్తి లభిస్తుంటే కాశీ వెళ్ళడం ఎందుకు మళ్ళీ అన్నది లోపాముద్ర. తర్వాత ఏం జరిగిందో రేపు